ఒడిపస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ఒక గ్రీకు ట్రాజెడిక్ స్టోరీ. దీన్ని సాఫిక్లీస్ అనే రైటర్ క్రీస్తుపూర్వం 429లో రాశాడు. అయితే ఈ కథ నుండే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒడిపస్ కాంప్లెక్స్ అనే ఒక మానసిక రుగ్మతకు పేరు పెట్టాడు. అసలు కథ ఏంటంటే, థీబ్స్ అనే ప్రాంతానికి లూయిస్ అనే రాజు ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు. తనకు పిల్లలు పుడతారా లేదా అనే విషయాన్ని లూయిస్ రాజు వెళ్ళి ఆరకిల్ కొండదేవతని అడుగుతాడు. దానికి ఆమె, నీకు పిల్లవాడు పుడతాడు, కానీ వాడే నిన్ను చంపుతాడు అని బాంబు పేలుస్తుంది. రాజు ఆరకిల్ దేవత మాటల్ని గట్టిగా నమ్ముతాడు. ఇక అప్పటి నుండి తనకు పిల్లలొద్దు అనుకొని తన భార్య జొకాస్తాకు దూరంగా ఉంటాడు. కానీ భార్య దీన్నంతా కొట్టిపారేస్తుంది. తనకి పిల్లలు కావాలనుకుంటుంది. దాంతో ఒకరోజు భార్య రాజుకి బాగా తాగించి అతనితో సెక్స్లో పాల్గొంటుంది. తర్వాత పిల్లవాడిని కంటుంది. కానీ రాజు ఆ పిల్లాడి 2 కాళ్ళు చేతులకు మేకులు కొట్టి ఒక పర్వతంపై పడేస్తాడు. ఆ తర్వాత రాజు ఆ పిల్లవాడు చనిపోయాడనుకుంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే, రాజు అనుకున్నట్టు ఆ పిల్లవాడు చనిపోడు. అలా పడేసి వెళ్ళిపోయిన పిల్లవాడిని ఒక పశువుల కాపరి చూసి కొరింత్ అనే ప్రాంతానికి తీసుకెళ్తాడు. అతనికి ఒడిపస్ అని పేరు కూడా పెడతాడు. కొరింత్ అనే ప్రాంతం రాజుకి పిల్లలుండరు. దాంతో కాపరి ఆ పిల్లవాడిని రాజుకి ఇస్తాడు. ఒడిపస్ పెరిగి పెద్దవాడు అవుతాడు. కానీ ఒడిపస్ ఫ్రెండ్స్, నువ్వు మీ పేరెంట్స్ లాగా లేవని, వాళ్ళ పోలికలు నీలో లేవని ఎగతాళి చేస్తారు. అప్పుడు ఒడిపస్ ఆరకిల్ కొండదేవత దగ్గరికి వెళ్తాడు. తన గురించి చెప్పమని అడిగితే, నువ్వు తండ్రిని చంపి తల్లిని పెళ్లాడుతావు పో అంటోంది. ఆ మాట విన్న ఒడిపస్ మైండ్ బ్లాంక్ అవుతుంది. ఒడిపస్కి తన పేరెంట్స్ అంటే పిచ్చి ఇష్టం. దాంతో ఒడిపస్ తన పేరెంట్స్ని, తన రాజ్యాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాడు. అలా డాలిస్ అనే ప్రాంతం వైపు వెళ్తుంటే ఒక సన్నటి రోడ్డులో ఒడిపస్ అసలు తండ్రి అయిన లూయిస్ ఎదురవుతాడు. రథంపై లూయిస్ ఉంటాడు. లూయిస్ ఒడిపస్ని దారి తప్పుకోమంటాడు. కానీ ఒడిపస్ నువ్వే వెనక్కి వెళ్ళు అంటాడు. ఆ దారి అంత ఇరుగ్గా ఉంటుంది. ఒడిపస్ మాట విన్న లూయిస్కు ఒళ్ళు మండి రథాన్ని ముందుకు పోనిస్తాడు. దాంతో ఆ రథచక్రాలు ఒడిపస్ కాలును నలిపేస్తాయి. అప్పుడు ఒడిపస్ విజృంభించి లూయిస్ని, రథసారథిని చంపేస్తాడు. తను చంపింది తన అసలు తండ్రినేననే విషయం ఒడిపస్కి తెలియదు. ఒడిపస్ అక్కడి నుండి లూయిస్ రాజ్యం థీబ్స్కి వెళ్తాడు. ఆ సమయంలో రాజ్యాన్ని పట్టిపీడిస్తున్న స్ఫీనిక్స్ని ఓడించి దాన్ని రాజ్యం నుండి తరిమేస్తాడు. స్ఫీనిక్స్ అంటే ఒక విచిత్రమైన ప్రాణి. సింహం శరీరానికి మనిషి తల ఉన్న ప్రాణి. దాంతో ఆ రాజ్య ప్రజలు విధవగా ఉన్న లూయిస్ భార్య జొకాస్తాను ఒడిపస్కిచ్చి పెళ్లి చేస్తారు. తను పెళ్లి చేసుకున్న వ్యక్తే తన అసలు తల్లి అనే విషయం ఒడిపస్కి తెలియదు. కొంతకాలానికి ఒడిపస్ రాజ్యమైన థీబ్స్ ప్రాంతానికి ప్లేగు వ్యాధి వ్యాపిస్తుంది. ఒడిపస్ జోస్యం కోసం డెల్ఫిక్ దేవతను అడుగుతాడు. లూయిస్ రాజును చంపిన వాడిని వెళ్ళగొట్టమంటోంది. సరేనంటాడు. కానీ లూయిస్ని చంపింది తనేననే విషయం ఒడిపస్కి తెలియదు. ఒడిపస్ రాజ్యానికి వెళ్ళి రాజ్యం కోసం ఒక వ్యక్తి ఆహుతి కావాలని కోరుతాడు. దానికి రాణి జొకాస్తా తండ్రి ముందుకొస్తాడు. కానీ అక్కడే ఉన్న ఒక అంధుడైన ప్రవక్త దేవతలు బలి కోరే వ్యక్తి వేరే ఉన్నాడని చెప్తాడు. జొకాస్తాను పెళ్లి చేసుకుంది, రాజును చంపింది ఒడిపస్ అనే విషయం చెప్తాడు. అలాగే పొరుగురాజుకు ఒడిపస్ ఎలా దత్తపుత్రుడయ్యాడని నిజం బయట పెడతాడు. ఆ నిజం విన్న జొకాస్తా రాణి ఉరేసుకొని చనిపోతుంది. ఒడిపస్ రాణి దగ్గరున్న ఒక పిన్ను లాక్కొని కంట్లో పొడుచుకొని గుడ్డివాడవుతాడు. క్లుప్తంగా ఇది ఒడిపస్ స్టోరీ.